అది రామయ్యపట్నం కానీ, మూలపేట కానీ, మచిలీపట్నం కానీ దాదాపు 12,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి మాట వాస్తవం కాదని చెప్పగలవా? నువ్వు వెళ్ళి చెప్పుకున్నటువంటి గొప్పలు మేం చేసినటువంటి ఆ కార్యక్రమాల గురించి కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పినటువంటి అదాని డాటా సెంటర్ గురించి వెళ్ళి గొప్పలు చెప్పుకున్నావు. ఆ డాటా సెంటర్ ని విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం. నువ్వు చెప్పుకున్నటువంటి ఆర్సిలర్ మిట్టల్ 2022 ఆ రోజు దావోస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, ఆ రోజు ప్రభుత్వ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆదిత్య మిట్టల్ గారితో జరిగినటువంటి మాటలు కానీ, ఒప్పందాలు కానీ వాటి గురించి కూడా చెప్పుకున్నటువంటి గొప్పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో కాదా అని అడుగుతా ఉన్నా. చెప్పు, నువ్వు చేసినటువంటి ఒక్క కార్యక్రమం గురించైనా చెప్పుకోగలిగావా? 2014-19 మధ్యలో జరిగినటువంటి ఏ ఒక్క కార్యక్రమం అన్నా, లేదా 95 నుంచి 2014 వరకు అప్పుడు ఒక 2 మార్లు ముఖ్యమంత్రి గారు నీ తండ్రి గారు, లేదా 2014 నుంచి 19 వరకు మరొకసారి మూడోసారి ముఖ్యమంత్రిగా మీ తండ్రి గారు చేసినటువంటి ఏ ఒక్క కార్యక్రమం గురించి అని చెప్పుకోగలిగావా? గడిచినటువంటి 30 సంవత్సరాల్లో దగ్గర 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ తండ్రి పనిచేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఈ రాష్ట్రానికి ఉంది. ఏ ఒక్క రోజన్నా ఈ రాష్ట్రంలో ఈ సముద్ర తీరాన్ని వినియోగించుకొని, వచ్చినటువంటి వనరులను వినియోగించుకొని పోర్టుల నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా మీకు కానీ మీ తండ్రికి కానీ వచ్చిందా? కేవలం 5 సంవత్సరాల అధికారం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమైనటువంటి 3 పోర్టుల నిర్మాణం, రామాయపట్నం అయితే దాదాపు 90%, మచిలీపట్నం 50%, మూలపేట దగ్గర 60-70% పూర్తి చేశాం మా హయాంలో. ఈరోజు నువ్వు బ్లూ ఎకానమీ అని చెప్పుకుంటున్నటువంటి, గొప్పలు చెప్పుకున్నటువంటి వాటికి పునాదులు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఆ బ్లూ ఎకానమీ ద్వారా ఆ పోర్టులు పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాలు ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి దానికి అవకాశం ఉంది. ఈరోజు సర్వేగంతో నిర్మాణం అవుతున్నటువంటి భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మే 3వ తారీఖున 2023 శంకుస్థాపన చేశాం. మా హయాంలోనే పెద్ద ఎత్తున పనులు జరిగి ఈరోజు ఆల్మోస్ట్ మరో 6-7 మాసాలు పూర్తయ్యేటువంటి దానికి సిద్ధంగా ఉంది. ఒక ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలనేటువంటి తాపత్రయం లేదు. భూసేకరణప్పుడు మాత్రం మన భూములు ఎక్కడ బయట ఉండిపోవాలి, పక్కవాడి భూములు పోవాలి, తద్వారా ఏ రకంగా రియల్ ఎస్టేట్ చేసుకోవాలనేటువంటి తాపత్రయమే తప్ప ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన ఏ రోజు ఉంది మీకు? ఈరోజు విశాఖపట్నంలో భూములు విశాఖపట్నం అమ్మకానికి పెట్టారు ఎట్ ద రేట్ ఆఫ్ 99 పైసలు. సరే, పేరున్నటువంటి ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆ సంస్థలకు ఇచ్చారు, వెల్ అండ్ గుడ్, అందరూ వెల్కమ్ చేస్తారు. మరి రియల్ ఎస్టేట్ సంస్థల సంగతి ఏంటి? ఈ సత్వా సంగతి ఏంటి? ఈ వర్షా సంగతి ఏంటి? ఈ కపిల్ సంగతి ఏంటి? ఈ లూలు మాల్ సంగతి ఏంటి? అంటే పెద్ద కంపెనీలు, పేరున్నటువంటి కంపెనీలకి 99 పైసలకి అని చెప్పి ముందు పెట్టి మీరు చేస్తున్నటువంటి తతంగం అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు అన్నింటినీ కూడా కట్టబెట్టాలి. నీ డ్రైవర్లకి, నీ తాబేదారులకి, నీ వెనకాల తిరిగేటువంటి నీ బంట్రోతులకి నువ్వు ఇచ్చేసి నువ్వు విశాఖపట్నంలో భూములన్నీ కూడా అమ్మకానికి పెట్టేస్తావా? మళ్ళీ తిరిగి దాని మీద కూడా మా మీద తప్పుడు ప్రచారం. చెప్పండి, లూలు మాల్ విషయంలో ఏ ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా? విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి 13.5 ఎకరాలు 1350 కోట్లు, కనీసం అంటే కనీసం 100 కోట్ల రూపాయలు విలువ వేసుకున్న
1350 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని పర్ స్క్వేర్ ఫీట్ రూపాయిన్నరకి ఇచ్చేస్తావా? 99 సంవత్సరాలక? చెప్పండి, ఏ ఒక్కరన్నా మీరు అందరూ కూడా, ముఖ్యంగా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, మీరు ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్గా ఉన్నటువంటి వారు, మాతో పాటు మీ అందరి బాధ్యత కూడా ఉంది. ఈరోజు అటువంటి సంస్థకి 4-5 దేశాల్లో వాళ్ళు కార్యకలాపాలు మూసేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సంస్థకి పోనీ ఏదన్నా టెక్నికల్లో, స్కిల్డో, లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే, అబ్బే, ఉప్పు పప్పు అమ్ముకున్నటువంటి వారికి ఫ్లోర్ మేనేజర్లు, సూపర్వైజర్లు, తూకం వేసేవాళ్ళు ఊరు మధ్యలోనా? అంత విలువైనటువంటి భూమా? చెప్పనండి, బహిరంగ చర్చకి రమ్మనండి విశాఖపట్నంలో, ప్రజలే నిలదీస్తారు. ఒకవేళ అటువంటివి ఏమైనా ఎంకరేజ్ చేయాలి హైదరాబాద్లో, మరి హైదరాబాద్లో ఎక్కడైనా ఇచ్చారా మనం అడగండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ఈ రేటుకి ఆ లూలు సంస్థకి ఏ కంపెనీ ఏ రాష్ట్రం అన్నా ఇచ్చిందో చెప్పానంటే, ఆయన పుట్టి పెరిగినటువంటి కేరళ కూడా, ఆయన కేరళ వాసే కదా ఆయన. సరే, జీసీసీ నేషన్స్ లో, గల్ఫ్ కంట్రీస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి. ఏ రాష్ట్రం అన్నా ఇచ్చిందని చెప్పండి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఇచ్చిందేమని అడగండి. తెలంగాణలో ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర అద్దెకు తీసుకొని మాల్ నడుపుతా ఉన్నారు. ఈరోజు సత్వా గ్రూపు, కపిల్ గ్రూపు, ఇంకా వర్షా అంటే ఇంకా అడగక్కర్లేదు. అసలు వర్షా అనేటువంటిది ఆ కంపెనీయే లేదు, ఎవరికి తెలియనే తెలియదు, ఆ కంపెనీ పెట్టినోడు కూడా తెలియదు. ఫిబ్రవరి 15 కంపెనీ పెడతాడు, ఏప్రిల్ 15 ఏమో 60 ఎకరాల భూమి విశాఖపట్నంలో రూపాయికి ఇచ్చేస్తారు. అది కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కాబట్టి బహుశా ఎవిడెన్స్ లో పెట్టినట్టున్నారు, మరి నాకు తెలిసి అయితే. ఎక్కడ కూడా పారదర్శకత అనేటువంటిది ఉండదు. ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కాపాడాలనేటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఉన్నటువంటి సందర్భంలో వాటిని కాపాడాలనేటువంటి ప్రయత్నం జరగదు. కంచె చేను మేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల పరిస్థితి ఉంది.